హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రేయ బిడ్డని కాపాడి ప్రాణాపాయంలో పడ్డ అవని అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయకి బాబు పుట్టాడని చెప్పడంతో అవని, శ్రీకర్, అక్షయ్, కమల్లు ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటారు. శ్రేయకి బాబు పుట్టాడని తెలిసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్కి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇక శ్రీకర్ కూడా డాక్టర్తో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే ఇక డాక్టర్, చూడండి, మీతో బాబు గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి, ఒకసారి ఎవరైనా ఇద్దరు లోపలికి రండి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక డాక్టర్ లోపలికి వెళ్ళగానే శ్రీకర్, అవని ఇద్దరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక శ్రీకర్, చెప్పండి డాక్టర్, మా బాబు గురించి ఏదో మాట్లాడాలి అన్నారు అని శ్రీకర్ అడగగానే అప్పుడే ఇక పల్లవి అయితే చాటుగా వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్, చూడండి, బాబు హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు, బాబు 90% బ్రతికే ఛాన్సే లేదు అని చెప్పగానే ఇక శ్రీకర్, అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇది విని పల్లవి కూడా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీకర్, ఏంటి డాక్టర్, ఏమంటున్నారు మీరు? మా బాబుకి హెల్త్ కండిషన్ బాగోలేకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవునండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. మీ బాబు బ్రతికే ఛాన్స్ లేదు, అతని కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పగానే ఇక శ్రీకర్, అవని షాక్ అయిపోతారు. ఇక అవని, ఏంటి డాక్టర్, ప్లీజ్ ఏదో ఒకటి చేసి బాబుని కాపాడండి అని అవని అంటూ ఉంటే, చూడండి, పాపం ఆ బాబుకి అలాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకో 2 రోజుల్లో బాబు ఖచ్చితంగా చనిపోతాడు, మీరు ముందే ప్రిపేర్గా ఉండండి అని డాక్టర్ చెప్పగానే శ్రీకర్, అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, లేదు డాక్టర్, ఆ బాబు మీద నేను, నా భార్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు డాక్టర్ అని అనగానే, తప్పదండి, కానీ ఇప్పుడే తనకి ఈ విషయాన్ని చెప్పొద్దు, తను కంట్రోల్ తప్పిపోతుంది అని డాక్టర్ చెప్పగానే అవని, శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని, శ్రీకర్ అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటే అప్పుడే అవని శ్రీకర్ అని పిలుస్తుంది. శ్రీకర్ చాలా బాధపడుతూ, ఏంటదినా ఇలా జరిగిందేంటి? శ్రేయ తన బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఇప్పుడు బాబు చనిపోతాడని తెలిస్తే శ్రేయ ఏమైపోతుంది? అమ్మ కూడా, ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నో కలలు కన్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటొదినా అని శ్రీకర్ బాధపడుతూ ఉంటే అవని కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శ్రీకర్, ఈ నిజం ఎప్పుడోకప్పుడు తెలియక తప్పదు, కానీ ఇప్పుడే ఈ నిజాన్ని శ్రేయకి కానీ, అత్తయ్యకి కానీ, మీ అన్నయ్యకి కానీ ఎవరికి చెప్పొద్దు, సమయం చూసి చెప్దాము అని అనగానే ఇక శ్రీకర్, దేనికొదినా అని అంటూ ఉంటాడు. శ్రీకర్, చెప్పింది చెయ్యి, ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దు అని అవని చెప్పగానే ఇక శ్రీకర్, సరే వదినా, నీ ఇష్టం అని అంటాడు. మరో పక్క పల్లవి అయితే బాబు కండిషన్ గురించి డాక్టర్ చెప్పింది విని చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. శ్రేయ కడుపులో బిడ్డని చంపేయలేనే అని నేను ఎంతో అప్సెట్ అయ్యాను, కానీ ఆ దేవుడే నాకు హెల్ప్ చేసి ఆ బిడ్డ పుట్టుకతోనే హెల్త్ ప్రాబ్లంతో పుట్టేలా చేశారు. అంటే బిడ్డ 2 రోజుల కంటే ఎక్కువ బ్రతకదన్నమాట. దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. శ్రేయకి అవని వల్లే బిడ్డ హెల్త్ కండిషన్
పాడైపోయింది అని శ్రేయకి బ్రెయిన్ వాష్ చేసి అవనిని అసహించుకునేలా చేయాలి. ఇంట్లో వాళ్ళంతా కూడా అవనిని అసహించుకోవాలి అని పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఈ విషయాన్ని శ్రేయతో చెప్పడం కోసం శ్రేయ దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రేయ అయితే కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. శ్రేయ పల్లవిని చూసి చాలా గర్వంతో చూస్తూ ఉంటే ఇక పల్లవి శ్రేయతో, ఏంటి శ్రేయ, నీ మొహంలో సంతోషం ఉట్టి పడుతుందే అని అనగానే, అవును పల్లవి, అమ్మనయ్యాను కదా, నాకు బాబు పుట్టాడు, ఏ తల్లికైనా ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది శ్రేయ అని అంటూ ఉంటుంది. దేనికి పల్లవి, నాలా నువ్వు తల్లివి కాలేనందుకు నువ్వు బాధపడాలి, నేను బాధపడవలసిన కర్మేమొచ్చింది అని అనగానే, చూడు శ్రేయ, నువ్వు ఏ బిడ్డను చూసుకొని ఇంత సంతోషపడుతున్నావో ఆ బేబీ ఎక్కువ రోజులు బ్రతకదంట అని అనగానే శ్రేయ షాక్ అయిపోతుంది. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవును శ్రేయ, ఇందాక డాక్టర్ శ్రీకర్ బావతో బేబీ కండిషన్ గురించి చెప్తూ ఉంటే నా చెవులారా విన్నాను. బేబీ ఇంకా ఎక్కువసేపు బ్రతకదంట పాపం అని పల్లవి అంటూ ఉంటే శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదు పల్లవి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా బేబీకి హెల్త్ కండిషన్ బాగోలేకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, నిజం శ్రేయ, అయినా నీ బేబీకి హెల్త్ కండిషన్ పాడైపోవడానికి ఆ అవనియే కారణం. నువ్వు తాగే జ్యూసులో ఏదో మందు కలిపి నీకు ఇచ్చింది. నువ్వు ఆ జ్యూస్ తాగానే వెంటనే నీకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. దీనివల్లే నీకు బేబీ హెల్దీగా పుట్టలేదు. దీనంతటికీ కారణం అవనియే శ్రేయ అని అనగానే ఇక శ్రేయ అయితే అవని మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు ఆ అవని ఎలాంటిదో అర్థం చేసుకో. ఆస్తి ఎప్పటికీ తన చేతుల్లోనే ఉండాలి అని నీకు పిల్లలు పుట్టకుండా చేసింది ఆ అవని అని చెప్పగానే ఇక శ్రేయ అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోగానే శ్రేయ ఏడుస్తూ కంట్రోల్ తప్పిపోయి బాధపడుతూ ఉంటుంది. అది విన్న అందరూ కూడా పరిగెత్తుకుంటూ శ్రేయ దగ్గరికి వస్తారు. ఇక శ్రీకర్ శ్రేయని చూసి, శ్రేయ, ఏమైంది శ్రేయ అని అంటూ ఉంటే శ్రేయ, శ్రీ, ఏంటి శ్రీ, నేను విన్నది నిజమేనా? మన బాబు ఎక్కువసేపు బ్రతకడా? మన బాబుకి హెల్త్ కండిషన్ బాగోలేదా అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్షయ్, కమల్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే శ్రేయ డెలివరీ అయిందని తెలుసుకొని పార్వతి కూడా హాస్పిటల్కి వస్తుంది. ఇక అప్పుడే శ్రీకర్ శ్రేయ అని అంటూ ఉంటే, చెప్పు శ్రీ, నాకు అంతా తెలిసిపోయింది, మన బాబుకి హెల్త్ కండిషన్ బాగోలేదు కదా అని శ్రేయ ఏడుస్తూ కంట్రోల్ తప్పుతుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తారు. ఏం జరిగింది అని అనగానే ఇక శ్రేయ, డాక్టర్, మీకు దండం పెడతాను, నా బాబుని బ్రతికించండి, నా బాబుకి ఏమీ కాకూడదు అని ఏడుస్తూ ఉంటే ఇక శ్రేయని మత్తులోకి దింపడం కోసం శ్రేయకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. శ్రేయ మళ్ళీ మత్తులోకి జారుకోగానే డాక్టర్, ఏంటండి, మీకు చెప్పాను కదా అప్పుడే తనకి ఈ విషయం చెప్పొద్దు అని, ఎందుకు చెప్పారు అని అనగానే, నేను చెప్పలేదు డాక్టర్ అని శ్రీకర్ అంటారు. మరి ఆవిడకి ఈ నిజం ఎలా తెలిసింది అని అనగానే, అదే మాకు అర్థం కావట్లేదు అని శ్రీకర్ అంటారు. చూడండి, తనని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక శ్రీకర్ అయితే శ్రేయని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్షయ్, కమల్లు కూడా శ్రీకర్ని నిలదీస్తూ ఉంటాడు. శ్రీకర్, ఏం జరిగిందిరా? శ్రేయ చెప్పేదేంటి? నిజంగానే బాబుకి హెల్త్ కండిషన్ ఉందా?
అని అనగానే ఇక శ్రీకర్, అవునన్నయ్య, బాబుకి హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదంట, 90% బ్రతికే ఛాన్స్ లేదని ఇందాక డాక్టర్ మాతో చెప్పింది అని అనగానే ఇక అక్షయ్, కమల్, పార్వతీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే పార్వతి, రే శ్రీకర్, ఏమంటున్నావురా నువ్వు అని అనగానే ఇక శ్రీకర్, అవునమ్మా, ఇందాక డాక్టర్ లోపల మాతో అదే చెప్పింది అని బాధపడుతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరో పక్క అవని అయితే శ్రేయ బిడ్డకి అలా జరగడంతో చాలా బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పిన మాటలే గుర్తుకు వచ్చి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవని అలా రోడ్డుపై నుండి వెళ్తూ ఉంటే అక్కడే గుడిలో గంట చప్పుడు వినిపిస్తుంది. అది విని ఈ అవని అయితే గుడి లోపలికి వెళ్ళాలి అని గుళ్ళోకి వెళ్తుంది. అక్కడే ఒక చోట కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఏంటి స్వామి, మా కుటుంబానికే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? శ్రేయకి పుట్టే బిడ్డ కోసం అందరం ఎంతో ఆశగా ఎదురు చూసాం. పాపం శ్రేయ శ్రీకర్లైతే వాళ్ళ బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు ఆ బిడ్డ దక్కదని తెలిస్తే ఆ తల్లి మనసు ఎలా తట్టుకుంటుంది? ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు మాకే పెడుతున్నావు అని అవని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పూజారి గారు వస్తారు. అవని బాధపడుతూ ఉండడం చూసి, ఏంటమ్మా, నిన్ను చూస్తుంటే ఏదో విషయం గురించి బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు, ఏం జరిగిందమ్మా అని అనగానే ఈ అవని అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఆ భగవంతుడు మా కుటుంబానికి ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉన్నారు పంతులు గారు. నా తోటి కోడలు తనకు పుట్టబోయే బిడ్డ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. చివరికి ఆ బిడ్డకి ఆరోగ్యం బాగోలేక పుట్టించాడు ఆ భగవంతుడు. 90% బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్స్ చేతులెత్తేశారు. ఏం చెయ్యాలో అర్థం కాక దేవుణ్ణి నిలదీయడానికి వచ్చాను అని అవని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అవని బాధపడ్డం చూసి పంతులు గారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మా, బాధపడకమ్మా, ఈ సృష్టిలో ఏదైనా మార్చగల శక్తి ఆ దైవ శక్తికి ఉంది అని అంటూ ఉంటే ఈ అవని అయితే చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి పంతులు గారు, ఆ బాబుని బ్రతికించుకునే మార్గం ఉందా అని అనగానే, ఉందమ్మా, ఆ శివయ్య అనుగ్రహం నీకు లభించింది అంటే, ఆ శివయ్యని నువ్వు మెప్పించావు అంటే ఖచ్చితంగా ఆ బాబు బ్రతుకుతాడు అని పంతులు గారు చెప్పగానే అవని అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటి పంతులు గారు, ఏమంటున్నారు మీరు అని అనగానే, అవునమ్మా, కానీ అది కాస్త కఠినంతో కూడిన వ్రతం. ఆ వ్రతం నువ్వు చెయ్యగలిగితే మాత్రం నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది అని అనగానే ఈ అవని, చెప్పండి పంతులు గారు, ఆ వ్రతం ఎంత కఠినంగా ఉన్నా సరే నా ప్రాణాలు పణం పెట్టైనా నేను ఆ మొక్కు చెల్లిస్తాను, చెప్పండి పంతులు గారు అని అనగానే, చూడమ్మా, ఆ వ్రతాన్ని, అంత కఠినమైన వ్రతాన్ని ఇంతవరకు ఎవ్వరూ కూడా పూర్తి చేయలేరు, సగం వరకే పూర్తి చేసి చేతులు ఎత్తేశారు అని అనగానే, లేదు పంతులు గారు, నేను పూర్తి చేస్తాను, చెప్పండి ఏం చేయాలో అని అనగానే ఇక పంతులు గారు అయితే ఆ మొక్కుకి సంబంధించిన వివరాలు మొత్తం కూడా అవనికి చెప్తూ ఉంటాడు. సిద్ధంగా ఉండమ్మా, రేపు తెల్లవారుజాము నుండే నీ వ్రతం మొదలవుతుంది అని అనగానే ఈ అవని కూడా అలాగే పంతులు గారు అని చెప్తూ ఆ రాత్రంతా కూడా గుళ్ళోనే ఉండిపోతుంది. ఇక అర్ధరాత్రి అవుతుంది. హాస్పిటల్లో పార్వతి, పల్లవి, కమల్, అక్షయ్, శ్రీకర్లు శ్రేయ బాబు దగ్గరే ఉండిపోతారు. ఇక బాబు కండిషన్ గురించి తలుచుకొని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే పార్వతి, రే అక్షయ్, అవని ఎక్కర్రా, నేను వచ్చినప్పటి నుండి అవని కనిపించట్లేదు అని అనగానే ఇక అక్షయ్ కూడా, అదే నాకు అర్థం కావట్లేదమ్మా, అవని ఎక్కడికి వెళ్ళుంటుంది,
ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే పల్లవి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఇలాంటి సమయంలో అవని ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉండి అందరికీ ఓదార్పు యాత్రలు చేయాలి కదా, మరి ఈ అవని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే, అన్నయ్య ఒకసారి బామ్మకి ఫోన్ చేయన్నయ్య, ఇంటికి కానీ వెళ్ళిందేమో అని అనగానే, లేదు కమల్, నేను నానమ్మకి ఫోన్ చేశాను, అవని అక్కడికి కూడా వెళ్ళలేదంట అని అక్షయ్ చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక పల్లవి దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకొని, ఎలా ఉంటుంది బావగారు, ఏ మొహం పెట్టుకొని ఇంకా అవని ఇక్కడ ఉంటుందనుకున్నారు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అనగానే, ఇంకా అర్థం కాలేదా బావా, ఈరోజు శ్రేయ బిడ్డకి ఆ పరిస్థితి రావడానికి కారణం అవనియే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, వదిన ఎలాంటిదో నాకు తెలుసు, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుందో కూడా నాకు తెలుసు, ఇదంతా మా దురదృష్టం, దానికి వదిన కారణం అంటావేంటి అని అంటూ ఉంటే, అయ్యో బావా, మీరు ఆ అవనిని అంతలా నమ్మారు కాబట్టే నేను ఏం చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చెప్పినట్టు శ్రేయని అవని నిన్నటి వరకు బాగానే చూసుకుంది. నిన్న లాయర్ వచ్చి ఆస్తి మొత్తం కూడా మీకు పుట్టబోయే పిల్లలకే రాస్తానని చెప్పారు కదా, అందుకే ఆ ఆస్తి ఎప్పటికీ తన హ్యాండ్ ఓవర్లోనే ఉండిపోవాలి అని అవనియే శ్రేయ బిడ్డకి హెల్త్ బాగోలేకుండా ఏదో చేసింది, అది మీకు అర్థం కావట్లేదు అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, అవని ఎలాంటిదో మాకు తెలుసు, ఈ కుటుంబం కోసం తను ఎన్ని చేస్తుందో మాకు తెలుసు, ఆస్తి కోసం కడుపులో ఉన్న బిడ్డని ఏదో చెయ్యాలని చూసేంత కసాయి తత్వం కాదు అవనిది, ఇంకొక మాట అవని గురించి తప్పుగా మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, మరి అవని ఇక్కడ లేకుండా, ఇంటి దగ్గర లేకుండా మరి ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనగానే ఇక కమల్, చూడు వదిన మనకెవ్వరికి చెప్పకుండా వెళ్ళింది అంటే ఖచ్చితంగా దానికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అది త్వరలోనే తెలుస్తుంది అని కమల్ అంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక అవని అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇక మొక్కు అయితే స్టార్ట్ చేస్తుంది. కోనేట్లో స్నానం చేసి శివయ్యకి 105 బిందెలతో అభిషేకం చేస్తుంది. కటిక మంచినీళ్ళు కూడా తాగకుండా చాలా నిష్టగా అవని మొక్కు చెల్లిస్తూ ఉంటుంది. ఎంత ఎండ కొట్టినా కూడా అవని అయితే తట్టుకొని తడబడుతూ కూడా మొక్కుని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటుంది. శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత గుడి చుట్టూ కూడా 101 పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది. పంతులు గారు అవనికి దగ్గర ఉండి మొక్కు మొత్తం కూడా చెల్లించేలా చేస్తూ ఉంటాడు. తర్వాత మోకాళ్ళతో గుడిమెట్లు ఎక్కుతూ ఉంటుంది. ఆ సమయంలో అవని అయితే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటుంది. ఎండవేడికి తట్టుకోలేక స్పృహ కోల్పోతూ ఉంటుంది. అవని పరిస్థితిని చూసిన పంతులు గారైతే, అమ్మ వద్దమ్మా, ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా, వద్దమ్మా, మొక్కుని ఆపేసేయమ్మా, ఇంతవరకు ఎవ్వరూ కూడా ఈ మొక్కుని ఇంతవరకు తీసుకురాలేదు, వద్దమ్మా అని అంటూ ఉంటే, లేదు పంతులు గారు, నా కుటుంబం కంటే, నా కుటుంబం సంతోషం కంటే, ఒక పసిబిడ్డ జీవితం కంటే నాకు నా ప్రాణమేమీ ఎక్కువ కాదు. ఈరోజు నా ప్రాణం పోయినా సరే నేను ఆ మొక్కు చెల్లించే తీరుతాను అని అవని అయితే చాలా నిష్టగా మొక్కు చెల్లిస్తూ ఉంటుంది. ఇక చివరి ఘట్టంగా చేతిలో హారతిని శివయ్యకి అర్పిస్తూ ఉంటుంది. అలా అవని చేతితో శివయ్యకి హారతి ఇస్తూ ఉంటే శివయ్య అనుగ్రహం లభిస్తుంది.
ఒక్కసారిగా అక్కడే ఉన్న అఖండ జ్యోతి పెద్దగా వెలుగుతూ ఉంటుంది. అది చూసి పంతులు గారైతే చాలా సంతోషపడతారు. ఆ అఖండ జ్యోతి అలా వెలిగేసరికే అవని కూడా అది చూసి చాలా సంతోషపడుతుంది. ఇక పంతులు గారు అవని దగ్గరికి వెళ్ళి, అమ్మ అవని, నువ్వు సాధించావమ్మా, ఆ శివయ్య అనుగ్రహం మీకు లభించింది, ఇక ఆ బాబుకి ఏమీ కాదు అని పంతులు గారు చెప్పగానే ఇక అవని అయితే సంతోషంగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతుంది. ఇదిలా ఉండగా మరో పక్క శివయ్య అనుగ్రహం లభించగానే హాస్పిటల్లో ఉయ్యాల్లో ఉన్న బాబు ఒక్కసారిగా దిగ్గున కళ్ళు తెరిచి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. బాబు ఏడుపు చప్పుడు విని బయట ఉన్న పార్వతి, శ్రీకర్, కమల్, అక్షయ్, పల్లవిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, రే శ్రీకర్, అది అది మన బాబు ఏడుపే కదా అని అంటూ ఉంటే, అవునమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక శ్రీకర్ డాక్టర్ అని అంటూ ఉంటే ఇక డాక్టర్, కంగ్రాచులేషన్స్ శ్రీకర్ గారు, మీ బాబు హెల్దీగా ఉన్నారు, ఇప్పుడు అతను 100% సేఫ్ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా సంతోషపడతారు. ఇక అక్షయ్ చాలా సంతోషంగా, ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అనగానే, మేమే నమ్మలేకపోతున్నాం, ఇది ఒక మిరాకిల్, అద్భుతం, ఏ దేవుడో మిమ్మల్ని కరుణించారు, అందుకే మీ బాబు మళ్ళీ మీకు దక్కాడు, మీ బాబు నిండు నూరేళ్ళకి ఇక ఎలాంటి ప్రమాదం లేదు శ్రీకర్ గారు అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు. వెళ్ళి మీ బాబుని చూడొచ్చు అని చెప్పగానే ఇక అందరూ పరిగెత్తుకుంటూ బాబుని చూడ్డానికి వెళ్తారు. మరో పక్క పల్లవి అయితే బాబు బ్రతికాడని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అదేంటి 90% కూడా బ్రతికే ఛాన్స్ లేని బాబు ఎలా బ్రతికాడు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ బాబు దగ్గరికి వెళ్ళి బాబుని ఎత్తుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే శ్రేయకి స్పృహ వస్తూ ఉంటుంది. శ్రేయ కళ్ళు తెరిచేసరికి శ్రీకర్ బాబుని ఎత్తుకొని సంతోషపడుతూ ఉంటాడు. ఇక శ్రేయ శ్రీ అని అంటూ ఉంటే, శ్రేయ మన బాబు బ్రతికాడు శ్రేయ, మన బాబుకి ఇక ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పాడు అని అనగానే శ్రేయ అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటి శ్రీ నువ్వు చెప్పేది నిజమా అని అనగానే, అవును శ్రేయ అని ఇక శ్రేయకి బిడ్డని ఇవ్వగానే శ్రేయ అయితే బిడ్డని ప్రేమగా ముద్దాడుతూ ఉంటుంది. ఇక పార్వతి, ఏ దేవుడో మనల్ని కరుణించారా, అందుకే మళ్ళీ మన బాబు మనకి దక్కాడు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడే కమల్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అన్నయ్య వదిన అని అంటూ ఉంటే, రేయ్ అవనికేమైందిరా అని అనగానే, అన్నయ్య వదిన శ్రీకర్ అన్నయ్య బాబు బాగుండాలి అని గుళ్ళో పూజ చేసిందంట, చాలా కఠినంగా ఆ వ్రతం పూర్తి చేసిందంట, దానివల్ల వదిన స్పృహ తప్పి గుళ్ళోనే పడిపోయిందంటన్నయ్య, వదిన కండిషన్ ఏమీ బాగోలేదని చెప్పారు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అవని చేసిన పని చూసి శ్రేయ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.